స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో ఒక జాతరలో డప్పు కొట్టుకునే అతన్ని చెంప మీద అయితే కొట్టినాడు. కానీ ఇంకొక వీడియో ఈ కొట్టించుకున్న అతను అయితే ఒక వీడియో పెట్టినాడు. ఏదో కొంచెం మందు మీద ఉన్నాను, మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి మందు మీద ఉన్నాడంట, అయ్యన్న పాత్రుడు గారి కాలు మీద తొక్కినాడంట, ఆయనకి దెబ్బ తగిలిందంట కాలుకి. అయ్యన్న పాత్రుడు గారు బాగుపడ్డారు. మాకు ఏంటంటే చిన్నప్పుడుగా నుంచి ఆల్రెడీ మేము బతుకుతున్నాం. చెరువులో 108 విగ్రహాలు శివుడి కడుతుంటే ఏదో బురద తవ్వడానికి చూస్తున్నారు అయ్యేస్తారు. ఇలాంటి రాజకీయాలు మీరు మాలాంటి పెట్టకండి. నేను చిన్నప్పటిగా నుంచి వరవదారు గారు ఉన్న కానీ మేము అక్కడ బతుకుతున్నాం. మా అల్దేరి బతికేవారు. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాంటి అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి రావద్దు. ఈరోజు పండగ ఇలా జరిగిందంటే మరి నర్సీపట్నం మొత్తం, విజయవాడ, హైదరాబాద్, విజయనగరం, శ్రీకాకుళం అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. నోకల పండుగ కూడా, మరడం పండుగ కూడా అయ్యన్న పాత్రుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఓళ్ళకెళ్ళి అందరూ కూడా చెప్పుకుంటారు. అలాంటి ప్రోగ్రాం పెట్టారు. ఈ వీడియో ఈయనే పెట్టినాడా లేకుంటే వాళ్ళు పెట్టించారో ఏమో మరి. మొత్తానికి ఈ జాతర అయ్యన్న పాత్రుడి వల్లే జరిగింది అంటున్నాడు. ఇతన్ని పాలిటిక్స్లోకి లాగద్దు అని చెప్తున్నాడు. ఈయన డప్పు కొట్టే ఆయనేమో ఆయన కాలు మీద నా కాలు పడింది అని చెప్తున్నాడు. కానీ వీడియోలో చూస్తేనేమో కొంచెం దూరంగానే ఉన్నారు మరి ఇద్దరు. ఆడ క్లియర్గానే తెలుస్తుంది. అది కాదు పాయింట్, అక్కడ ఎందుకో కొట్టినాడు మరి. ఎంతైనా ఆయన వీళ్ళు డప్పు కొట్టే వాళ్ళు జాతర అంటే తాగే ఉంటారు. ఆయన అయ్యన్న పాత్రుడు కూడా జనాల మధ్యలో అలా కొట్టకూడదు, బ్యాడ్ నేమ్ వస్తుంది.